జూబ్లీస్ లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రెండు పోటాపోటీగా నడుస్తా ఉన్నాయి. ఇక్కడ ఎవరికి ఓట్లు ఎక్కువ పడొచ్చు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గా పడతాయి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్నో గ్యారంటీలు ఇచ్చింది. అసలు స్వర్గాన్ని భూమిలోగానే దింపుతాం, మేము ప్రజలందరికీ న్యాయం చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకున్నారు. వాళ్ళంతా ఓట్లు వేసారు, గెలిచారు. గెలిచినా కూడా ఈ రోజు బట్టికి వాళ్ళు చేసే పనులన్నీ కూడా తారుమారు. ఈ రోజున 500 గ్యాస్ అన్నారు, అవి ఎంతమందికి వస్తున్నాయో కూడా వాళ్ళకి తెలియదు. బస్సు ఫ్రీ అన్నారు, ఆ బస్సు ఫ్రీ కూడా బస్సులు తగ్గించి ఆడవారి ఫ్రీ అని పెట్టారు. ఇప్పుడు అన్ని ఎక్స్ప్రెస్ లో చూస్తే అసలు బస్సు ఎక్కుదామంటేనే కరెంట్ జాక్ వస్తుంది, రేట్లను పెంచేసారు. ఆడవాళ్ళు పాపం ఏదో ఫ్రీ కదా 10 రూపాయలు మిగులుతాయి ఇంట్లో వాడుకోవచ్చు అని చెప్పి బస్సులు ఎక్కితే ఒక బస్సులో కనీసం 2 బస్సుల్లో పట్టేంత జనాన్ని పట్టిస్తున్నారు. బస్సులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, బస్సు కోసం ఎంత వెయిట్ చేస్తున్నాం. ఒక్కోసారి బస్సు కోసం నిలబడితే గంటలు తరబడి నిలబడాల్సి వస్తుంది. బస్సులు రాక ఇబ్బందులు పడి వచ్చిన బస్సులోనే కిక్కిరిసిపోయి జనాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం మేము ఫ్రీగా చేస్తాం, మీకు మంచి పరిపాలన అందిస్తామని ఆశ పెట్టబట్టే ప్రజలందరూ ఓటేశారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఇది న్యాయం చేయాలి అనే ఆలోచన వాళ్ళకి లేకుండా వాళ్ళు చేసే పొరపాట్లన్నీ కూడా ఈ రోజున అసలు ఈ ఎన్నిక ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మాగంటి గోపీనాథ్ గారు చనిపోవటం వల్ల ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నిక రావటానికి కూడా ఇది ప్రజల యొక్క అదృష్టమైన అనుకోవాలి. కారణం ఏంటంటే ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే ఈ ఎన్నిక కంపల్సరీ టీఆర్ఎస్ గెలవాల్సి ఉంది. టీఆర్ఎస్ గెలవటం వల్ల ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలుగుతుంది. ఎందుకంటే మనం చేసిన పొరపాట్ల వల్ల ప్రజలందరూ మళ్ళా టీఆర్ఎస్ కేసారు. మనం చెప్పిన పనులు మనం చేయలేదు, అందుకని ప్రజలు టీఆర్ఎస్కి వెళ్ళి ఉన్నారు. ఈ రోజు మనకు తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసిన చుట్టుపక్కల కాంగ్రెస్ గెలిచింది కానీ ఈ సిటీ పరిధిలో ఎక్కడ కూడా తెలంగాణలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. కారణం ఏంటంటే ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, పరిపాలన ఎలా ఉండాలో ఆలోచించే వ్యక్తులు. అయినా కూడా ఇక్కడెక్కడ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు వాళ్ళు చేయలేరు అన్న ఆలోచన ఈ ప్రజలకు ఉంది. ఎందుకంటే సిటీ, హైదరాబాద్ సిటీ ప్రజలందరికీ ఉంది, ఏదో చెబుతున్నారు అని. కానీ ఇతర జిల్లాల్లో ప్రజలు ఆశపడ్డారు, ఓట్లు వేసారు. వేసిన తర్వాత ఏమిటి ఇచ్చారు? రైతు కూలీకి డబ్బులు ఇస్తామన్నారు, వ్యవసాయానికి డబ్బులు ఇస్తా ఉన్నారు, లేడీస్ డబ్బులు ఇస్తా ఉన్నారు. ఎక్కడ ఏమి చెప్పారు? ఏమి చెప్పినా కూడా ఏం చేయలేదు. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గారు స్ట్రాంగ్ గా ఉన్నారు, ప్రజలందరూ ఆయనకే ఓటేయాలనుకుంటున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? ప్రజల్లో ఒక్కొక్క అభిప్రాయం ఉంటారు. ఇప్పుడు ఒకళ్ళని చూస్తే భయపడతాం, ఒకళ్ళని చూస్తే ప్రేమిస్తాం. ఇప్పుడు భయపడి చెప్పేవాళ్ళు ఉన్నారు, భయపడకుండా చెప్పేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన పక్కన తిరిగేవాడు మనకు ఓటేస్తాం అంటాడు, కానీ మన మీద ప్రేమ ఉంటేనే ఓటేస్తాడు. భయపడితే ఓటేయడు, కాబట్టి మన పక్కన తిరుగుతాడు. ఇప్పుడు చాలా మంది చెబుతున్నారు నవీన్ యాదవ్ పక్కన తిరిగే వాళ్ళు కూడా టీఆర్ఎస్ తో ఓటేస్తారు అనేది చెబుతున్నారు. మరి ఎందుకు చెబుతున్నారు? మరి ఆయన ఎంబడి తిరుగుతానే ఉన్నారు. మరి భయం కొంచెం తిరుగుతున్నారా, డబ్బులు కొంచెం తిరుగుతున్నారా, దేని కోసం తిరుగుతున్నారో ప్రజలకి తెలియదు. కానీ ఆయన బెదిరించి మరి ఓట్లు వేయించుకుంటాడు అన్నట్టుగా ప్రచారం కూడా చేస్తున్నారు ఎవరు మిగతా పార్టీ వాళ్ళు. అది ఎంతవరకు నిజం అంటారు? ఎవరి అభిప్రాయాలు అనుకుంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే తన వైఫల్యం బయటపడుతుంది. అందుకని భయపెట్టేనా ఓట్లు వేసుకోవాలనేది ఏ ప్రభుత్వానికి ఉంటుంది. కానీ టీఆర్ఎస్ ఏంది, ఈ టైంలో మనం ఓడిపోతే మందు కూడా తప్పు అని ఉంటుంది. అందుకని టీఆర్ఎస్ గెలవాలి, ప్రజలకు ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. కానీ గత ప్రభుత్వంలో 10 ఏళ్లుగా చేయే డెవలప్మెంట్ ఇప్పుడు మీరేం చేస్తారు అన్నట్టుగా కూడా మాట్లాడుతా ఉన్నారు. అడుగుతారు ప్రజలకి వాగ్దానాలు ఏం చేశారు? అంతకుముందు టీఆర్ఎస్ చేసిన వాగ్దానాలు ఏంటి అంటే, చేసిన వాగ్దానాల్లో ఫలాంది చేయలేదని వాళ్ళు చెప్పమనండి. కానీ ఈయన చేసిన 6 వాగ్దానాల్లో ఏం చేశానో గట్టిగా చెప్పమనండి. మేము ఇది చేసాం, దీనివల్ల మేము చేస్తామన్నారు. ఇప్పుడు చెప్పేటప్పుడేమో స్వర్గాన్ని భూలోకంలో దుమ్ముతాం అన్నారు, చేయలేదు. ఆ సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రజలు మన కళ్ళ ముందు కనబడేది బస్సు యాత్ర. ఈ బస్సుల్లో ఎంతమంది ఇరుక్కుపోయి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఫ్రీ కోసం చెప్పి ఎక్కితే దండలు పోయి, సెల్ ఫోన్లు పోయి, ఆడ మగ తేడా లేకుండా కేసీఆర్ గారు ఉన్నప్పుడు
ఇప్పుడు ఆడవాళ్ళకి పార్టీషన్ పెట్టాడు, పార్టీషన్ పెట్టి బస్సులు తిప్పాడు. మరి లేడీస్ స్పెషల్ బస్సులు లేవు వేయాల. మరి అదే బస్సులు అందరూ ఎక్కాలి. దొంగలు ఎవరు మంచోళ్ళు ఎవరు తెలియదు. మరి ఏదో 10 రూపాయలు మిగుతుంది అనుకుంటే ఏదో ఫోన్ పోతే కొన్ని వేలు పోతున్నాయి, దండలు పోతే వేలు పోతున్నాయి. కేసీఆర్ గారు చెప్పారు ఆ రోజున. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంత ముందు ఉన్నప్పుడు ఏం చెప్పింది? సింగిల్ బెడ్రూమ్లు ఇచ్చింది. ఆయన వచ్చాడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. 200 పెన్షన్ 1000 రూపాయలు చేశారు, 2000 పెన్షన్ చేశారు. మరి ఇవన్నీ ఆయన చెప్పినవి చేసుకుంటే వెళ్ళిపోయారు. రైతు బంధు అన్నాడు, కళ్యాణ లక్ష్మి అన్నాడు, ఇవన్నీ. మరి ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పినవి, కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. కళ్యాణ బంధు గాని రైతు బంధు గాని ఇస్తా ఉన్నారు. ఇచ్చారా? పోనీ ఇస్తున్నారా? పోనీ ఎవరికైనా ఇచ్చినట్టు మీరేమన్నా నిరూపించుకోగలరా? లేదు. మరి ఎలా ఎలక్షన్ వచ్చిందంటే మాగంటి గారు చనిపోయారు కనుక ఈ రోజు వచ్చింది. ఇది ఈ రోజున ప్రజలందరూ గాని ఆలోచించి కాంగ్రెస్ ను ఓడిస్తేనే ఓహో మనం చేసిన తప్పని కాంగ్రెస్ కి తెలుస్తుంది. లేకపోతే కాంగ్రెస్ ఇంకా మనం చేసేది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఇంకా ప్రజలు ఇబ్బంది పెడతారు. అందుకని జూబ్లీహిల్స్ నియోజక ప్రజలు బీఆర్ఎస్ సైడే ఉన్నారంటారా? బీఆర్ఎస్ సైడ్ అంటే గోపీనాథ్ గారి సైడ్ ఉన్నారు కంపల్సరీ. బీఆర్ఎస్ అనేది కాదు కానీ గోపీనాథ్ గారి మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆయన ఎవరు వెళ్ళినా కూడా ఆయన మాట్లాడతాడు, తెలుసుకుంటాడు. మీకు తెలుసు ఇప్పుడున్న 2-3 పార్టీలు ఎవరి దగ్గరికి ప్రజలు వెళ్ళగలుగుతారంటే సునీతమ్మ గారి దగ్గరికి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే తను లేడీ, మాగంటి గారి మీద ఉన్న అభిమానం కొద్దీ ఆమె దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడతారు. మరి తక్కిన పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం ఉంటుంది, భయపడతారు ప్రజలు. వాళ్ళు గత చరిత్ర వాళ్ళని తీసుకుంటే మనం ఏదైనా ఒక ఆడపిల్లని ఒక ఇంట్లో వేయాలంటే ఎన్నో ఆలోచిస్తాం. ఎందుకంటే ముందు 7 తరాలు వెనక 7 తరాలు చూస్తాం. మరి మన ఓటు హక్కింది, ప్రజలు ఓటు వేయాల్సిన సమయం వచ్చింది. ఈ ఓటు ఎక్కేయాలంటే మనం కూడా ఆలోచించాలి. వాళ్ళ చరిత్ర ఏంటి, ఎలా ఉన్నారు, ఏం చేస్తారు. రేపు పొద్దున మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడగలం, పోనీ ఏదైనా గట్టిగా మాట్లాడితే నిలబడగలం అనే ఆలోచన కూడా ప్రజల్లో ఉంది. ప్రజల్లో ఇవాళ ఓటు వేయడానికి బయటకొస్తారు, తర్వాత 5 ఏళ్ళు వాళ్ళే పరిపాలించుకోవాలి. బై ఎలక్షన్ కనుక 3 సంవత్సరాలు ఉండినా ఈ 3 సంవత్సరాలైనా మన సమస్యలన్నీ కూడా ఆ ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేకే చెప్పుకోవాలి. మరి చెప్పుకోవాలని మనం వెళ్ళగలుగుతాం వాళ్ళ దగ్గరికి? ఇప్పుడు వాళ్ళ పక్కనే ఎంతమంది ఎలా ఉంటారు, ఏంటి వాళ్ళ పొజిషన్ ఏంది, అంతకుముందు వాళ్ళ గత చరిత్ర ఏంది, రేపు గెలిచిన తర్వాత ఏం చేయగలుగుతారు అనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు. మనం వెళ్ళగలమా వాళ్ళ దగ్గరికి? తెలీదు. మన సమాధానం చెబుతారా? చెప్పండి. ఎందుకంటే ప్రజలకు తెలుసు. నేను చాలా మందిని విచారించాను. అందరూ అంటే మా చిన్నతనం నుంచి వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారయ్యా, ఈ రోజు ఏదో వచ్చారని చెప్పి కాదు కానీ చెప్పటానికి చెబుతున్నాం. వస్తే మీకు ఓటు వేస్తున్నాం అంటున్నాం కానీ మేము ఓటు వాళ్ళకి వెయ్యం, కంపల్సరీ మాగంటి గారికే వేస్తాం అని గ్యారంటీ చెబుతున్నాం. అన్న నమస్తే అన్న. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది. ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? ఇక్కడ జూబ్లీహిల్స్ అయితే బీఆర్ఎస్ కన్ఫర్మ్ ఉంది. ఎందుకంటే మేము కూడా చూస్తున్నాం బయట పబ్లిక్ ఎట్లుంది. చూస్తుంటే పబ్లిక్ లో టాక్ కూడా ఏంటంటే బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ చూస్తే వాళ్ళు చెప్పిన పథకాలు అవన్నీ ఏమీ అమలు అయితే లేవు. కాబట్టి ఏదైనా పని చెప్పినా కానీ కూడా ఇమీడియట్ గా వర్క్ కంప్లీట్ కావట్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ గారు ఎక్కువగా ఓట్ బ్యాంక్ అటే మూవ్ అవుతుంది. పేద ప్రజల్లో కూడా ఆయనే ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రచారం కూడా బయటకు వస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అది ఏంటంటే ఓన్లీ పైన చెప్పుకోవడానికి అంతే ఉంది. కానీ మీరు గ్రౌండ్ లెవెల్ గా పబ్లిక్ దగ్గర పోయి మనం చూస్తే వాళ్ళ పబ్లిక్ ఏముందంటే వాళ్ళ మనసులో మొత్తం కేసీఆర్ కారే కావాలి, కార్కే ఓటు వేయాలని ఉన్నారు. కాబట్టి కార్కే ఏదని చూస్తారు అందరు ఓటు. ఇంకోటి నవీన్ యాదవ్ ఎట్లా మాట్లాడుతున్నారంటే ఆయన ఇంకా గెలవక ముందుకే వేరే కార్యకర్తలు ఇక్కడ వస్తారా చేస్తారా అలా ధమ్కియడం మాట్లాడడం అది చాలా తప్పది. నువ్వు గెలిచినాక తర్వాత ఒక మాట ఉంటుంది కానీ గెలవకుంటే నువ్వు ఇప్పుడే అన్ని ధమ్కిలేయడం అంటే నువ్వు ఆల్రెడీ రౌడీ షీటర్ నువ్వు పెద్ద పేరు పోయింది. దాంట్లో నువ్వు ఇంకా ఇట్లా మాట్లాడడం తప్పు. ఇది ప్రజాస్వామ్యం, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎక్కడైనా మనం ఎక్కడ నిలవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అట్లుంటది. కానీ నువ్వు అప్పుడు ఒక రాజకీయ నాయకుని కానీ అట్లా మాట్లాడడం చాలా తప్పది. పబ్లిక్ చూస్తారు కదా, మీరు అంతా చెప్తారు కదా మేము గెలుస్తాం అనేసి. రేపు తెలుస్తుంది, ఎలక్షన్ అయిపోయినాక మనకు తెలుస్తుంది ఎవరు గెలుస్తారు ఏం సంగతి అని మనకు తెలుస్తుంది. అట్లా ఉంటుంది అన్నమాట పబ్లిక్. అయితే జూబ్లీహిల్స్ లో మన రాష్ట్ర మంత్రులందరూ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లోనే ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం ఇటువైపే చూస్తా ఉంది. అయితే గవర్నమెంట్ లో ఉంది కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓట్లు వేసే పరిస్థితి ఉందంటారా?
కంపల్సరీ ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా ఏం కోరుకుంటారంటే, జూబ్లీస్ లో బీఆర్ఎస్ వచ్చింది అనుకో, ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిందంటే కాంగ్రెస్ కొంచెమన్నా బుద్ధి వస్తుంది వాళ్ళకి. అరే భయ్ మేము ఇక్కడ ఓడిపోయినాం, ఇంతమంది మినిస్టర్స్, ఇంతమంది మొత్తం క్యాడర్ తీడ పెట్టినా కూడా మనం గెలవలేకపోయినాం అంటే పబ్లిక్ కూడా సంతోషపడుతుంది. ఏంటంటే ఇవి చెప్పిన అమలు, ఇచ్చే పథకాలు అమలు చేయలేదు, ఏం లేదు. పాపం ముసలోళ్ళు అయితే పాపం వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వాళ్ళకు 2000 పింఛన్ వస్తుంది. ముందు 4000 ఇస్తా అని చెప్పి 4000 ఇంతవరకు అమలు చేస్తలేవు. మహిళలకు 2500 ఇస్తాను, అది అమలు చేస్తలేవు. గ్యాస్ ఇస్తాను, గ్యాస్ ఏదో ఒక 2-3 ఇచ్చేసి కథం, అది కూడా ఇప్పుడు అది కూడా బంద్ అయిపోయింది. ప్రతి ఒక్కరు చాలా వ్యతిరేకతగా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. లేరని సమస్య కాదు, ఎంత మంది మినిస్టర్ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, ఇంకా రేవంత్ రెడ్డి వస్తే మాత్రం ఆ ఓట్లు పడే ఓట్లు కూడా, ఆ 4 ఓట్లు కూడా పడాయి, మరీ 0 అయిపోతుంది. నాకు తెలిసిన వాటికైతే నా అనుభవ ప్రకారం చెప్తున్నా, నా అనుభవం ప్రకారం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రిని పబ్లిక్ లు ఇంత మాట్లాడడం అయితే నేను ఎక్కడ చూడలేదు. ఈ ముఖ్యమంత్రిని చూస్తున్నా మన ఇండియాలో కూడా. ఏ ముఖ్యమంత్రి ఇంతగానో మరి ఘోరంగా మాట్లాడడం అయితే చూడలేదు. మంచి ప్రజలు అవకాశం ఇచ్చారు, అవకాశం సద్వినియోగం చేసుకొని చేయాలి. కానీ రేవంత్ రెడ్డికి అట్లా లేదు. ఓన్లీ కూర్చున్నామా లేదా, సీట్ మీద వచ్చిందా లేదా అని ఒక అదే ఉంది తప్ప ఇంకా ప్రజల మీద ఆయనకు పట్టు పరిమింపు అనేది ఏం లేకుండా పోయింది అంతే. కానీ 6 గ్యారంటీలు అయితే మేము అమలు చేస్తా వస్తున్నాము, 1 by 1 అవుతున్నాయి. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు లక్షల కోట్లు అప్పు చేసిపోయినారు, వాటికి మిత్తిలు కట్టడానికే సరిపోతలేదు. సో మేము మెల్లగా డెవలప్మెంట్ సైడ్ కూడా చూస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. అవన్నీ బేకార్ మాటలు అండి. గత ప్రభుత్వము అప్పు చేసిందంటారు కదా, అప్పు చేసినప్పుడు ప్రతి ఒక్కరికి పెట్టిన పథకాలన్నీ ఎట్లా అందుబాటులో వచ్చిన వాళ్ళకు, ప్రజలకు ఎట్లా పోయినాయి, కేసీఆర్ ఎట్లా నడిపించిండు. డెవలప్ ఉంది అక్కడ, కాళేశ్వరం కట్టిరు, మీకు రోడ్లు ఉన్నాయి, ప్రతి డెవలప్మెంట్ ఉంది. ఒక్క 10 సంవత్సరాలలో ఏ ప్రజలన్నా రోడ్డు మీకు వచ్చేమన్నా ఇట్లా ధర్నాలు గిన్నాలు ఏమన్నా చూసినామా మనం? ఎప్పుడు చూడలేదు. మీరు 2 ఏళ్ళు అవుతుంది వచ్చిన మన తెలంగాణ రాష్ట్రమే మన ఇండియాలో నంబర్ 1 రాష్ట్రం. దాన్ని ఎంత మంచిగా డెవలప్ చేసి ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఇంకా మంచిగా కాపాడి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి చూపించాలి. ఎక్కడ ఉంది మీ ఇంప్రూవ్మెంట్? ఉన్నాయన్నీ మీరు ఖాళీ ఇక్కడి నుంచి అన్ని మూటలు పోవడం ఒక్కడే తప్పు ఉంది. కానీ ఢిల్లీకి ఇక్కడ మనకు ప్రజలు, తెలంగాణ ప్రజలకు చేసాము ఒక పేరు తెచ్చుకుందామన్న పేరు అయితే మీకు ఎక్కడ లేదు. నమస్కారం అన్న. ఇప్పుడు ప్రజలు ఎటువైపు ఉన్నారంటే 100% బీఆర్ఎస్ వైపే ఉన్నారన్న. ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ 6 గ్యారంటీలను మోసం చేసింది. ఒకటి వాళ్ళు ఫ్రీ బస్ అనేది చేశారండి. అదొక్కటి ఎందుకు చేశారంటే మహిళలే వాళ్ళ డైవర్ట్ చేసుకోవడానికి చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ బస్ అని చెప్పి మా జేబులు మన జేబులు కాల్ చేస్తున్నా. మీరు కూడా ఒక పురుషుడే, మేము కూడా ఒక పురుషుడే. ఇక్కడ వాళ్ళకి ఫ్రీ ఎయిడ్ ఇచ్చినట్టు అన్నప్పుడు మన జేబులకి వెళ్ళి తీసి వాళ్ళకి ఇస్తున్నారు. మనం ఇట్లా పట్టుకున్నా ఒకటే, ఇట్లా పట్టుకున్నా ఒకటే. ఇంకా ఫ్రీ ఎయిడ్ ఉందన్నాడు. మిగతా 5 గ్యారంటీలు అయితే మీకు తెలిసిందనే ఏ లేకుండా ఇవ్వట్లేదు. తులం బంగారం అన్నారు, ఇంటికి పెన్షన్ అన్నారు, అత్తకు పెన్షన్ అన్నారు, కోడలకు పెన్షన్ అన్నారు. ఇప్పుడు ఒక్కొక్క మహిళ మీద 60,000 అప్పు ఉన్నదన్న. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆల్రెడీ ఇప్పుడు వచ్చి 20 నెలలు అవుతుంది. ఒక్క కొత్త ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసిండ్రా. 2,20,000 కోట్ల అప్పు చేసింది ప్రభుత్వం. ఏం చేసింది? పైసలు ఎక్కడ పోయినాయి? పైసలు ఒక్క డెవలప్మెంట్ చేసింది లేదు, ఒక రోడ్ వేసింది లేదు, ఒక ప్రాజెక్ట్ కట్టింది లేదు. ఎక్కడ పోయినాయి పైసలు అని? మరి 5 గ్యారంటీలు అన్నారు, 100 రోజులలో చేస్తున్నారు, 20 నెలలు అవుతున్నాయి. ఇంకేడే చేస్తుందన్నా? ప్రభుత్వం పిచ్చోళ్ళు కాదన్నా. ఇంకా మళ్ళీ ఒకసారి నమ్మనికే ఆల్రెడీ ఒకసారి మోసపోయారు, మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేరు అని నేను అనుకుంటున్నా. జూబ్లీహిల్స్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అని నా యొక్క అభిప్రాయం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు, సన్న బియ్యం, రేషన్ కార్డులు ఇట్లా 1 by 1 చేసుకుంటా వస్తా ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసే పోయింది, వాటికి మిత్తులు కట్టడానికే సరిపోవట్లేదు. సో దానికని మెల్లగా 1 by 1 పూర్తి అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు? ఎందుకు 6 గ్యారెంటీలుగా అవ్వట్లేదు అని అన్నారు కదా, దాని గురించి అన్న చాలా మంచి ప్రశ్న అడిగారు అన్న. అప్రిషియేట్ చేస్తున్నాను నీకు. ఇప్పుడు అప్పులు చేసిపోయారు అంటున్నా. ప్రభుత్వ ఆస్తులు ఎంత పెరిగినా చూసినా 7 లక్షల కోట్ల అప్పు అంటున్నారు. 25 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులు పెరిగినాయి. మరి అదెందుకో చెప్పట్లేదన్న. మరి కమాండ్ కంట్రోల్ ఏంది, సెక్రటేరియట్ ఏంది, అంబేద్కర్ స్టాచ్యూ ఏంది, కాళేశ్వరం ప్రాజెక్ట్స్ ఏంది, ఇవన్నీ గొలుసు కట్టేలు, ఇవన్నీ మిషన్ భగీరథ, ఇవన్నీ ఎవరిస్తారన్న? మరి అప్పు కాకపోతే ప్రభుత్వ ఆస్తులు అయితే పెరిగినట్టే కదన్న. మరి అయితే జూబ్లీహిల్స్ లో చూసుకుంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని ఉంది కదా. సో ఈమెను బలవంతంగా తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో నిలబెట్టారా అని చెప్పేసి కొంత ప్రచారం నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? బలవంతంగా ఏం లేదన్నా. ఆమె ఇష్టంతోనే, ప్యాషన్ ఇష్టంతో వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళది కూడా రాజకీయ ఫ్యామిలీ, వాళ్ళ ఇష్టంతో వచ్చారు. బలవంతంగా నిర్దిస్తారు అన్న. మాకు వేరే అభ్యర్థులు లేదా ఇంకా నిలబెట్టడానికి? వారసత్వంగా ఆమె ఇష్టంతో ఉంది. వాళ్ళది మధ్యంతరంగా అలా అయిపోయాడు కాబట్టి కంటిన్యూషన్ చేద్దాం అన్నట్టు ఆమె నిలబడ్డది అంతే తప్ప బలవంతంగా తీసుకొచ్చి చేయడానికి ఇదేమి పెళ్లి కాదు కదన్న. ఇది జూబ్లీహిల్స్ ప్రజల యొక్క ఆత్మగౌరవం ఇది. అయితే మాగంటి సునీత గారు ఇక్కడ పర్సన్ కాదు, ఏపీ.
అయితే లోకల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ గారు ఇంకా లోకల్ పర్సన్ కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు పబ్లిక్ అని చెప్పేసి ఒక మాట అంటున్నారు. దీని ఎలా చూడొచ్చు అన్న? ఇప్పుడు పబ్లిక్ లోకలా నాన్ లోకలా కాదన్న, మనకు పని అవుతున్నాయా లేవా, డెవలప్మెంట్ అవుతుందా లేదా అది చూడాలి తప్ప నువ్వు నాన్ లోకల్ ఏందన్నా, ఇది ఇండియానే కదా మొత్తం. భారత ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక రైట్స్ ఉన్నది, ఒక హక్కు ఉన్నది, ఎవరైనా ఎక్కడైనా పోయి పోటీ చేయొచ్చు అని. లోకల్ క్యాండిడేట్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు కదా లోకల్. మరి ఇప్పుడు అట్లంటే అరకపూడి గాంధీ ఎక్కడైనా ఆయన, మరి ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు తీసుకురాని ఆయనని? లోకల్ కాదు బయటకు పంపిమా నువ్వు దమ్ముంటే, అట్లా చేయమని అన్న. మరి అప్పుడు మాట్లాడమని లోకలా నాన్ లోకలా అంటే వాళ్ళకి వచ్చేటి ఏమో వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటారు, వాళ్ళకి రాని ఏమో ఇట్లా మలుస్తారా? ఇది ఎక్కడ న్యాయమన్నా? కాంగ్రెస్ అంటేనే అమ్మో చాలా డేంజర్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగి. అయితే స్టేట్ లో ఉన్నటువంటి మంత్రులందరూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల్లోనే ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం అంతా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మీదే ప్రభావం బాగా చూపిస్తుంది. అయితే వాళ్ళని దాటి మరి బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారా? అలా వాళ్ళ ఇప్పుడు వీళ్ళు ప్రెస్టీజియస్ ఇష్యూ అన్న వీళ్ళది. ఎందుకు చెప్పాలన్నా, ఇంకో పాయింట్ ఉంది. అప్కమింగ్ ఎలక్షన్స్ ఏమున్నాయన్న? కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి, మళ్ళీ గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఓడిపోయారు అనుకోండి వాళ్ళు, దీని ఎఫెక్ట్ అక్కడ 3 ఎలక్షన్లలో చూపిస్తుంది అన్న. ఇది చాలా తెలుగు మంత్రులు వీళ్ళేమి మామూలు వాళ్ళు కాదు, తలలు పండిన వీళ్ళు. దీని ఎఫెక్ట్ అక్కడ చూపిస్తుంది అన్న. దీని ఎట్టి పరిస్థితుల్లో ఒక్కొక్క ఓటుకి ఎన్ని ఇచ్చినా మనం గెలిపియాలి. అందరూ రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ ఇండే ఉన్నారు. ఒకటి చచ్చిపోయిండు, రోడ్డు పడడానికి ఎవడు రాడు, ఇసోంటి దాకా అందరూ అలా వాళ్ళు ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళు వాళ్ళ ఫెసిలిటీస్ చూడకుండా ఆ ఇడ్సేసి గాలికి వదిలేసి వచ్చి ఇక్కడ పడుడు ఏందన్న. అందరూ వాళ్ళ నియోజకవర్గం డెవలప్మెంట్ చేసుకోవాలి. ఆడ కష్టాలు లేవా అన్న? వాళ్ళందరూ ఇడిసేసి వచ్చి ఈడపడు అందరూ వచ్చి. అయితే ఎంఐఎం ఓట్లు కూడా కొద్దిగా గట్టిగానే ఉన్నాయి జూబ్లీస్ నియోజకవర్గంలో. అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. ఈ ఓట్లన్నీ అటు మూవ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఈ పాయింట్ వల్ల? అటు మూవ్ అయ్యేది ఏముండదన్న. ఆల్రెడీ ముస్లిం మైనార్టీ ప్రజలు కూడా సోదరులు వాళ్ళు కూడా నారాజులో ఉన్నారు. వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది, వాళ్ళకు కూడా తులం బంగారం అన్నారు. వాళ్ళ ఇంట్లో కూడా అత్త ఉంటది, కోడలు ఉంటది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కొక్క మహిళ మీద 60,000 అప్పు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. నేను ఒకటే అడుగుతున్నా మైనారిటీ సోదరులారా, నేను అడిగేది ఒకటే, మీకు 60,000 రూపాయలు ఆప్కో కర్జా హై ఆప్కే సిర్ పే, వాళ్ళు మీకు 60,000 ఇస్తేనే ఓట్లు ఇస్తానని అడగండి. ఎందుకంటే మీకు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఒట్టేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా ఆ గుడి మీద ఒట్టు, ఈ గుడి మీద ఒట్టు అనేసి ఒట్టేసి చెప్పిండు ఇస్తాననేసి. ఇవ్వాల్సిందే. వాళ్ళు 100 రోజులని ఇస్తున్నారు. 20 నెలలు అవుతుంది. 2,20,000 కోట్లు అప్పు చేసిరు. మరి ఆ పైసలు ఎక్కడ పోయినా అర్థమైతలేదు. ఎవరికి 5 గ్యారెంటీ 6 గ్యారెంటీలు కంప్లీట్ చేసింది లేదు. ఆ బస్సు ఒకటి తప్ప అది ఊకే కొట్లాడాలన్న. రోజు సోషల్ మీడియా ఓపెన్ చేసి జుట్లు పట్టుకొని కొట్లాడుతున్నా. పాపం వీళ్ళు చేసి అలా కొట్లాడి పెట్టినట్టు అయింది. ఇక మా జోబులేమో వాళ్ళ పైసలు వాళ్ళకి ఫ్రీ అని మా జోబులు టికెట్ పెంచారు, మా జోబులు కాలవుతుంది. ఫైనల్ గా మాగంటి సునీత గారికి ఏం చూసి ఓటు వేయాలి? మాగంటి సునీత గారు కాదన్న, ఈడ కేసీఆర్ అన్న బ్రాండ్. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అలా నడకలో మొత్తం బీఆర్ఎస్ నడిచేది మొత్తం ఆయన డెవలప్మెంట్ లోనన్నా. ఆమె ఒక మనిషిని చూసి ఓటు కాదు, ఈడ పార్టీని చూసి ఓటు వేయాలి. ఇప్పుడు పార్టీలో ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే వెనక పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎమ్మెల్యే ఎవరో డైరెక్ట్ నీకు రోడ్ వేస్తారు అన్న, వాళ్ళ వెనక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు, వాళ్ళు అడుగుజాడలో నడుస్తారు. జూబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటున్నారు, ఏది గెలవబోతున్నారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీయే ఉంది. హైదరాబాద్ లో ప్రజలు అభివృద్ధిని చూసిండ్రు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. అండ్ ఇది అనుకోకుండా వచ్చిన ఎలక్షన్లు కాబట్టి ప్రజలు కూడా గత పరిపాలన చూసిండ్రు, 2 ఏళ్ల పరిపాలన చూస్తున్నారు. సో వారికి అర్థమైంది ఏంటంటే 10 సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఉన్నాం, అభివృద్ధికి నోచుకున్నాం, సంక్షేమానికి నోచుకున్నాం. కానీ 2 ఏళ్ల నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు. జులూం పాలన కనిపిస్తుంది, బుల్డోజర్ పాలన కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏదో ఓట్ల కోసం అని అభివృద్ధి అని పైన చూపిస్తున్నారు తప్ప ఇది జరగని పని అని చెప్పేసి వారికి అర్థమైంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ని గెలిపిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మెడల్ వంచి పనిచేసే విధంగా కూడా బీఆర్ఎస్ పనిచేస్తుంది కాబట్టి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే ఒక రకంగా చూస్తున్నారు, నవీన్ గారిని ఒక రకంగా చూస్తున్నారు. అయితే నవీన్ యాదవ్ గారికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా మంచి ఫాలోయింగ్ ఉంది, నెక్స్ట్ వాళ్ళదే విజయం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? వాళ్ళే స్వయంగా చాలా సందర్భాలలో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది మాట్లాడడం మేము కూడా విన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకుంటూ ఓట్లు పడి నవీన్ యాదవ్ అక్కడ కొన్ని ఏదో మంచి కార్యక్రమాలు చేసిరని చెప్పేసి ఏదో ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు. కానీ ఏం చేసినా కూడా అల్టిమేట్ గా వాళ్ళు కావాల్సింది ఒక మంచి నాయకత్వం.
ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటే సరిపోదు, నా వెనక నా పైన అధికారులు కూడా ప్రభుత్వం కూడా నాకు సహకరించాలి. కేవలం వ్యక్తిని చూసే కాదు, మొత్తం వ్యవస్థను చూసి కూడా ఓటేస్తారు. సో వారి మీద ఏం వ్యతిరేకత ఉందో ఇండివిజువల్ గా కాకపోయినా కొంత వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఏదో కొద్దిగా నెగిటివిటీ అయితే కనిపిస్తుంది. సో ఆయన క్లియర్ గా చూస్తున్నారు. ఇన్ కేస్ ప్రశ్నించినా లేదంటే ఏదైనా పని చేసినా, చాలా మంది ఓటర్స్ కూడా స్వయంగా మా దగ్గరకు వస్తారు, నవీన్ యాదవ్ అన్న పేరు చెప్పుకొని జ్యూసులు తాగిపోతారు, బిల్లులు కట్టరని. అంటే బండి ఒక స్ట్రీట్ వెండరే అంత ఇబ్బంది పడుతున్నారంటే ఇంకా పైన బిల్డర్లే కానివ్వండి, లేదంటే కమర్షియల్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళు ఓటేసే ప్రసక్తే లేదు. అండ్ వాళ్ళకి కావాల్సింది ఏంది, డెవలప్మెంట్ కావాలి, సంక్షేమం కావాలి. ఇప్పుడు 2 years నుంచి ఉన్నది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. అంటే కేవలం ఇప్పుడు ఎలక్షన్లు అని చెప్పేసి ఎలక్షన్ల కోడ్కి ముందు ఏదో కొన్ని శంకుస్థాపనలు చేసింది, కానీ అప్పుడు దాకా ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ నిద్రపోయినరా? గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మా దగ్గర కోస్తే రూపాయి లేదు, మేము పోయి అడిగినా కూడా మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు. మరి ఇప్పుడు ఎట్లా వస్తుంది అభివృద్ధికి డబ్బులు? తర్వాత అయినా కూడా రావు కదా. ఇప్పుడు వారే ఒప్పుకున్న స్వయంగా అసలు డబ్బులు లేవు అభివృద్ధి చేయడానికి, మా దగ్గర అవకాశమే లేదని. మరి ఏ రకంగా ప్రామిస్ చేస్తున్నారు? సో 10 సంవత్సరాల పాటు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జూబ్లీహిల్స్ ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతంలో మొత్తం అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ చేసింది. ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ ఇప్పుడు వీరు వచ్చిన తర్వాత అల్లకల్లోలం అవుతుంది, అరాచక పాలన కనిపిస్తుంది. సో ఇట్లాంటి పరిపాలన మాకు వద్దని చెప్పి క్లియర్ గా వాళ్ళు చెప్తూ బీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేస్తామని చెప్పి అన్ని వర్గాల వాళ్ళు, మైనారిటీస్, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, లోకల్, నాన్ లోకల్ అందరూ కూడా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తామంటున్నారు. ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీతోని సంతోషంగా లేరు. కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వైపే చూస్తా ఉంది. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో బూదికి 2 మంత్రులు లెక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లోనే ప్రచారం చేస్తా ఉన్నారు. వీళ్ళని దాటి మరి సునీత గారు గెలవచ్చు అనుకుంటున్నారా? డెఫినెట్ గా గెలుస్తారండి. మాకు ఈ స్టార్ క్యాంపెయిన్ లతో పని ఉండదు, ఓటర్స్ తో పని ఉండదు, మాతో కూడా పని ఉండదు. ఓటర్స్ కి వారు ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి ఇస్తారు. సో మేము ఎంతమంది బయట నుంచి వచ్చినా కూడా అల్టిమేట్ గా వాళ్ళు ఇక్కడ చూసిండ్రు డెవలప్మెంట్ ఏంటిది, గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఏంటిది, బీఆర్ఎస్ హయాంలో వచ్చిన సంక్షేమం ఏంటిది, ఎంత అభివృద్ధి జరిగింది అవన్నీ గమనించిండ్రు. ప్లస్ 2 years నుంచి ఇస్తా అన్న హామీలు 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. మహిళల పేర్లు చెప్పుకొని మహిళల ఓట్లు తీసుకున్నాడు తప్ప ఇప్పుడు అదే మహిళలను కంటతడ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ కూడా సంతోషంగా లేదు. 2500 ఇవ్వలేదు, స్కూటీలు ఇవ్వలేదు, పెన్షన్లు పెంచలేదు. అదే మహిళలు రూపాయి ఏమంటారు సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకుంటే అక్రమంగా కట్టుకున్నాం అని చెప్పేసి బుల్డోజర్లు తీసుకుపోయి వాళ్ళని రోడ్ మీదకి తీసుకొని వస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఇవన్నీ వాళ్ళు గమనించిండ్రు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కూడా సునీత గారిని గెలిపించుకొని అదే కాంగ్రెస్ పార్టీ మెడలోంచి అభివృద్ధి చేసుకుంటాం, సంక్షేమం అందించుకుంటాం. ఎందుకంటే వాళ్ళు అర్థమైంది మళ్ళీ వీళ్ళకి ఓటేస్తే ఖచ్చితంగా ఎటువంటి డెవలప్మెంట్ జరగదు. 3 ఏళ్ల పాటు ఇదే కాలయాపన చేస్తారు. 2 years అదే చేసిండ్రు. అంటే కేసీఆర్ గారి పేరు చెప్పుకొని రాజకీయం చేసిండ్రు తప్ప సొంతంగా వాళ్ళు చేసిన అభివృద్ధి ఇప్పుడు చూడండి. ఏ డెవలప్మెంట్ అయినా కూడా రేవంత్ రెడ్డి చేసింది గతంలో కేసీఆర్ గారు చేసింది మాత్రమే గానీ కొత్తగా ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక అభివృద్ధి చేసింది లేదు. సో అది అర్థమైంది కాబట్టి ప్రజలు ప్రభుత్వాలు అంటే ఏ ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుందని చూసుకొని వారు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. లాస్ట్ టైం మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ లో డిస్ట్రిక్ట్లలో మనకు ఊర్లలో చూసినాం, కొద్దిగా ఆశకు పోయి ఓటేసారు కానీ హైదరాబాద్ ప్రజలు అంత ఈజీగా ఒక వ్యక్తిని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు హుషారుగా ఉన్నారు. డెఫినెట్ గా ఏం జరుగుతుంది ఏంటిది అన్నది వాళ్ళకి క్లియర్ గా తెలుసు. నమస్తే మేడం, నిన్న నవీన్ యాదవ్ గారు ప్రెస్ మీట్ మాట్లాడారు. ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారు అంటే, మీరు కాదు కదా మీ బాస్ వచ్చినా కూడా జూబ్లీహిల్స్ గడ్డ నుంచి బయటకు పోండి, ఇక్కడ మాదే గెలుపు తథ్యం, మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది ఇచ్చారు అనుకోవచ్చు. దీన్ని ఎలా చూస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అండి, ఆయనకి ఓడిపోతాలని ఆయనకు అర్థమైపోయింది. ఫస్ట్ థింగ్ చెప్పేసి చిన్నపిల్లలు మాట్లాడతారు, ఓడిపోతుంటే ఫ్రస్ట్రేషన్ అయిపోయి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి రాని ఆయన అడ్డ కాదు, ఇది జూబ్లీహిల్స్ అడ్డ అంటే మన గోపీనాథ్ అడ్డ. ఆయనే గోపీనాథ్ అన్న గోపీనాథ్ అన్న ఎన్నో మంచి పనులు చేసి అదే మా కేసీఆర్ సార్ ఇచ్చిన మంచి పథకాల వల్లనే ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. మరి ఈయన ఏం చేసినని రౌడీజం తప్ప, ఎక్కడో రౌడీ అనే పేరు తప్ప ఇంకేది లేదు నవీన్ యాదవ్ కి. ఇంకోటి ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే ఓడిపోతామనే భయంలో ఫ్రస్ట్రేషన్ లో నేను రానియను చేయను, ఇప్పుడే రౌడీజం చూపిస్తున్నట్టే రేపు ప్రజలు గెలిపించిరు అనుకో, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఎట్లా అయిందో ఆయనకు అట్లా అయింది అనుకో, ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. అలాంటిది కాకుండా
మంచిగా మన సునీతమ్మ గారిని గెలిపించుకొని అన్ని డివిజన్ మన జూబ్లీస్ కాన్సెప్ట్స్ ని మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ రౌడిజం కాదు, మంచి పథకాలు మంచి పనులు చేసే మన గోపినాథ్ అన్న ఎలా చేసినో అలా అదే విధంగా మన సునీతమ్మ గారు కూడా చేస్తారు. ఆ నమ్మకంతో ప్రజలు కూడా ఎక్కడ పోయినా ఏ డివిజన్ లో పోయినా కూడా సునీతమ్మకే బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా సునీతమ్మకే ఓటేస్తుంటారు, కారు గుర్తే రావాలంటారు, మళ్ళీ మన గవర్నమెంట్ రావాలని కోరుకుంటారు ప్రజలందరూ. ఈ రౌడీజం వద్దు. ఆ రౌడీ కొంతమంది అయితే ఏమంటారు అంటే మేము బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నాం ఎందుకంటే వాళ్ళు రౌడీజం వల్ల. ఖచ్చితంగా సైలెంట్ ఉండి మేము సైలెంట్ ఓటు కూడా వేస్తాం మీకు అని చెప్తున్నాం. కానీ సునీతమ్మ గారిని బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టారు. అయితే ఆమెకి నిలబడడం కూడా ఇష్టం లేదు, పాపం ఆమె నేర్పిస్తున్నారని చెప్పేసి ఒక రకంగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? ఇక ఎన్నో చెప్తారండి. ఎందుకు బలవంతంగా ఇప్పుడు చూస్తున్నారు కదా ఆమె క్యాన్వసింగ్ చేస్తుంది. బలవంతంగా ఏం లేదు. అన్న గోపినాథ్ అన్న పేరు ఉంది, ఇప్పుడు ఆయన ఇంకా ఉంది కదా పదవిలో. అకాల మరణం చెందడం వల్ల ఆయన పేరు నిలబెట్టడానికి సతీమణి గారు వచ్చి ఆమె కూడా అన్న చేసిన పనుల కన్నా అంతకు మించి కూడా చేస్తుందని నమ్మకంతో మా సార్ కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. ఆమె ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ లీడర్స్ అందరూ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లోనే ఉన్నారు. వాళ్ళందరూ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జూబ్లీహిల్స్ లోనే బాగా ప్రచారం చేస్తున్నారు. అయితే వాళ్ళని దాటి మరి మీరు గెలవచ్చు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. వాళ్ళు ఉన్న కూడా మావోనే ఇక్కడ గెలిచి వాళ్ళే పోయిండు. ఫస్ట్ వాళ్ళ ఏమంటారు వాళ్ళ దాని మీద గెలిచి చూపిమని చెప్పండి. మా కారు మీద గెలిచే వాళ్ళు అక్కడ వెళ్ళి ఇప్పుడు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాష్ట్రం అంతా ఇటే చూస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లోనే ప్రచారం చేస్తా ఉన్నారు. వీళ్ళందరిని దాటి బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మాగంటి సునీత గారు, ఆమె గెలుస్తుంది అనుకుంటున్నారా? 100% ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అసలు వాళ్ళు ఏ పని చేసినా ఇలా జూబ్లీహిల్స్ ప్రజలను ఓటేయడానికి వస్తారనేది ఆశాస్పందం ఉన్నది. ఒకవేళ ఇలా తెలంగాణ ప్రాంతం మొత్తం అకాల వర్షాలతోని రైతులు తీవ్ర దుర్భిక్షంలో ఉంటే టోటల్ కేబినెట్ మంత్రులు వాడకిద్దరు వంచుకొని ఓటర్ల మీద పడి ఇలా రాష్ట్రం ఎటనవ్వని రైతాంగం ఎటనవ్వని అని తీరును ఇలా రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. అయితే నిన్న ఒక ప్రెస్ మీట్ లో నవీన్ యాదవ్ గారు మీరు కాదు కదా మీ బాస్ వచ్చినా కూడా జూబ్లీహిల్స్ గడ్డ మీద కాలు పెట్టని వస్తే బయట కూడా పంపనని చెప్పేసి ఒక మాట అన్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? మేము కేసీఆర్ సైనికులం, మా రక్తం టిఆర్ఎస్ రక్తం. ఈ నాయకు భయపడేది లేదు. అసలు తెలంగాణ రాష్ట్రం అనేది ఆంధ్రను ఉరికిచ్చి సాధించుకున్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఎవరికో భయపడి ఈ తాటాకు చప్పులకు భయపడే కార్యకర్తలం కాదు. అందులో ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు అంతకు కాదు. అందుకని ఎవరికి అడ్డొచ్చినా ఎవరి తాత జేజమ్మ దిగొచ్చినా మేము ఎవరికి మా భయపడేది లేదు. మేము 11వ తారీఖు నాడు ఇలా మా ప్రాంతంలో ఉన్న ఓటర్లు ఏ రకంగా అయితే ఇలా సునీతమ్మకు పట్టం కడతారో 14వ తారీఖు నాడు విజయ డంకం ముగిస్తామని ఇలా మేము చెప్పక తప్పదు. అయితే ఒక్క విషయంలో మాత్రం సునీతమ్మ గారు అసలు తెలంగాణనే కాదు ఏపీ పర్సన్, ఇంకా నవీన్ యాదవ్ లోకల్ పర్సన్ ని గెలిపించుకోవాలన్న ఆతృతతో ఉన్నారు ప్రజలు అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తా ఉంది. దీన్ని ఎలా చూడవచ్చు? ఇప్పుడు 3 పర్యాలు అంటే 15 సంవత్సరాలు గోపన్నను ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు. నాన్ లోకల్ అయితే ఎందుకు గెలిపిస్తారమ్మా? సునీతమ్మ ఇక్కడ పుట్టిన గడ్డ, గోపన్న ఇక్కడ పుట్టిన అడ్డ. ఈ గడ్డ మీద సునీతమ్మని తప్ప ఇంకొకరిని గెలిపించేందుకు ఆస్కారం లేదు. జూబ్లీహిల్స్ ప్రజలు ముఖ్యంగా ఇలా టీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో ఉన్నారు. ఇలా 2 సంవత్సరాల వ్యవధిలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఇలా సినీ పరిశ్రమకు సంబంధించిన కొంతమంది ఆర్టిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పి, టీఎల్డీఆలు ఇస్తా అని చెప్పి నమ్మబలికి నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి స్వయాన ఇక్కడ ప్రాంతంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో 15,000 సీటింగ్ ఏర్పడితే మిగతా 5,000 మంది కూడా రాలేదు. దానికి సినీ పరిశ్రమలు చెప్పే బుద్ధి గాని జూబ్లీహిల్స్ చెప్పే ప్రజల బుద్ధి గాని చాలా ఘాటుగా ఉంటదని చెప్పక తప్పదు. కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు లక్షల కోట్లు అప్పు చేసి పోయిండు. మేము వచ్చిన తర్వాత వాటిని మిత్తి కట్టడమే సరిపోతుంది, దాంతో పాటు తెలంగాణ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాము, 1 by 1 గ్యారెంటీలు కూడా ఫినిష్ చేసాము, ఇంకొకటో 2 ఉన్నాయి, మేమే గెలుస్తామని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు. ఇది ఎలా చూడొచ్చు? 10 సంవత్సరాలలో కేసీఆర్ చేసిన అప్పు 4 లక్షల కోట్లు. 4 లక్షల కోట్లకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మొత్తం యావత్ రైతాంగానికి గిట్టుబాటు ధర గాని రకరకాల హామీలు ఇచ్చి నెరవేర్చి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఇలా మీరు 20 నెలలుగానే 1 లక్ష కోట్లు అప్పు తెచ్చారు మీరు. దీనికి ప్రజలు ఈ రోజు మంచిగా బుద్ధి చెప్తారు మీకు. మొత్తం తెలంగాణ ప్రజలు తెడ్డేలు అనుకుంటారు. 10 ఏళ్లలో 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి మొత్తం ఆ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్. మీరు 1 లక్ష కోట్లు తీసుకొచ్చి ఒక్కొక్క ప్రాజెక్టు కట్టినాం, ఒక అభివృద్ధి పథకం చేసినాం, లేకుంటే సంక్షేమ పథకం చేసినాం, ఈ పథకం ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఒక పథకాన్ని చూపెట్టమని చెప్పు. ఇలా బస్ ఛార్జీలు పెంచి
మహిళలకు ఉచిత బస్ అని పెట్టారు. నిజంగానే మీరు మా పట్ల గాని ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు అందరికి ఒకేసి తీరు ఛార్జీలు పెట్టి మహిళలకు ఉచిత బస్ ఇస్తే మీకు మీ పట్ల నమ్మకంగా ఉంటారు ప్రజలు. మీరు మొగన్ని కొట్టి మొగ సింపాన్ని గెలిచినట్టు ఉంటది. ఇలా మీరు చెప్తే వాడిని నమ్మటట్లేడు. ఇలా మీరు కేవలం ఎలక్షన్లు వస్తేనే ఓట్ల కోసమే వాగ్దానాలు చేసి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పార్లమెంట్ లో నెగ్గిర్రు. అయినా మేము పూర్తిగా నమ్మక 8 సీట్లకే పరిమితం చేసిర్రు. ఇలా మీ పట్ల 2 సంవత్సరాలు ఇంకా మీ పట్ల అభిమానాన్ని చొరగొన్న ప్రజలు విసిగెత్తిపోయి ఇలా కేసీఆర్ నాయకత్వాన్ని గాని కారు గుర్తును గెలిపించేందుకు ఇలా బ్రహ్మాండమైన ఇక్కడికి వెళ్ళి ఈ ప్రాంతంకి వెళ్ళి వివిధ పనుల మీద ముంబై గాని ఆంధ్ర గాని బీహార్ గాని వెళ్ళిన ఇలా ఓటర్ మహాశైలు కూడా స్వచ్ఛందంగా మేము వచ్చి తెలంగాణ బాబు కేసీఆర్ ను మరొకసారి బలపరచాలనే ఆలోచనతో ఇలా జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో సునీతమ్మ నాయకత్వాన్ని కోరుకుంటూ 11వ తారీఖు నాడు ఎక్కడికక్కడ ప్రజలు తన సొంత ఖర్చులతో వచ్చి మా నాయకత్వాన్ని బలపరచడానికి వస్తా ఉన్నారు. ఫైనల్ గా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మేము మా పార్టీ పక్షాన టిఆర్ఎస్ పక్షాన కేసీఆర్ సైనికులుగా ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మేము అండగా ఉంటాం. ఎవడో భయపడిస్తే భయపడే సైనికులం కాదు. ఆ ప్రజల పక్షాన పూర్తి స్థాయి మా కేటీఆర్ గారి శిష్యులం. కేటీఆర్ నాయకత్వాన వారు అడుగున అన్ని వార్డులలో మేము నాయకత్వానికి పూర్తి స్థాయిలో బలవకరితం చెప్తాను. మరోసారి కేసీఆర్ నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బలపరుస్తూ కారు గుర్తును గెలిపించేందుకు మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అన్న. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఇటు సైడే చూస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా నడుస్తా ఉంది. ఏది గెలవచ్చు అనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఈ కాన్స్టిట్యున్సీ కి 7 డివిజన్లో కూడా గొప్పగా అభివృద్ధి చేసిన నాయకుడు దివంగత మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ గారు. మరి ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారిని ఒప్పించి మెప్పించి దాదాపు 4,000 కోట్ల పైచిలకు నిధులు తెచ్చి జూబ్లీహిల్స్ 7 డివిజన్లో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనబడ్డది. దురాదృష్టవశాత్తు వారి అకాల మరణంతో మరి ఇవాళ బై ఎలక్షన్స్ వస్తే కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యుల్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో వారి సతీమణి మాగంటి సునీతకు మరి బిఫామ్ ఇచ్చి ఇలా పోటీలో పెట్టారు. ఇవాళ ఒక భర్త చనిపోయిన ఒక మహిళ ఇలా పోటీ చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం అంతా ఇన్వాల్వ్ అయ్యి వాస్తవంగా ఒక చనిపోయిన ఎమ్మెల్యే చనిపోతే వారి మిస్సెస్ ని పోటీ చేస్తుంటే ఏదో పోటీ నుంచి వెళ్ళి పెట్టుడే తప్పు పెట్టి ఇవాళ మొత్తం వాళ్ళ అధికార బలాన్ని మంత్రులను ఒక్కొక్క డివిజన్ కు ఇద్దరిద్దరు మంత్రులను ఏర్పాటు చేసి అధికార బలంతో ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తూ మరి వారు ఆర్గనైజేషన్ చేస్తున్నారు. ఇక్కడి ప్రజలందరూ కూడా గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు కాబట్టి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ గారిని పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. నవంబర్ 11వ తారీఖు నాడు జరిగే పోలింగ్ లో మెజార్టీ ఓటర్స్ కూడా డిసైడ్ అయిపోయారు. ఇక్కడ ఉన్న బస్తీలలో ఉన్న వాళ్ళు కానీ మరి ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ కాలనీలు కానీ అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు కూడా వారు ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. మేము మాగంటి గోపీనాథ్ గారు 12 సంవత్సరాల నుంచి ఈ కాన్స్టిట్యున్సీకి చేసిన సేవలను వారికి ఒక నివాళిగా మేము ఇలా పెద్ద ఎత్తున సునీతమ్మకు ఓట్లేసి వారికి గొప్ప నివాళి ఇవ్వబోతున్నాం. భారీ మెజార్టీతో సునీతమ్మని గెలిపించబోతున్నామని మహిళలు కానీ విద్యార్థులు కానీ ఇక్కడ ఉండే వ్యాపారులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ఇక్కడ నివసించే ప్రాంతానికి నివసించిన ప్రతి వారు కూడా గొప్పగా వారు గెలిపియబోతున్నారని తెలియజేస్తూ మరి వారు ఎంతో మంది కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ 10 రోజుల నుంచి కూడా వారి ఆర్గనైజేషన్ క్యాన్వసింగ్ చేస్తూ అన్ని గల్లులలో కూడా మాగంటి సునీత కారు గుర్తు కోటేసి గెలిపించాలని వారే స్వయంగా ప్రజలే ఇన్వాల్వ్ అయి ప్రచారం చేస్తున్న ఒక గొప్ప సన్నివేశం ఈ కాన్ఫరెన్స్ లో కనబడుతున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదే విధంగా వారు పోయిన 2023 మాగంటి గోపీనాథ్ కు వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ డబుల్ మెజార్టీ ఇవాళ జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత గారికి ఇవ్వబోతున్నారు. కానీ రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ ఈ రోజు జూబ్లీహిల్స్ లో ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి. అయితే ఇప్పుడు వాళ్ళందరినీ దాటి మరి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారన్న నమ్మకం ఉందా మీకు?
ప్రజలు ఒకసారి డిసైడ్ చేసుకుంటే ఓటు వేయాలని డిసైడ్ చేసుకున్నది మాగంటి సునీత గారు. ఇలా మంత్రులు తిరిగి ఎన్నో ప్రభావాలకు గురి చేసి బెదిరింపులకు గురి చేసినా ప్రజలు భయపడే స్థితిలో లేరు. ప్రజలు డిసైడ్ అయిపోయారు ఇలా మాగంటి సునీతకు ఓటేయాలి, కారు గుర్తుపై ఓటేయాలి, గెలిపియాలని ప్రజలు డిసైడ్ అయిపోయారు. కాబట్టి వాళ్ళని అడ్డుకునేందుకు వాళ్ళ మీద అన్ని ప్రయోగాలు చేసేందుకు కాంగ్రెస్ మంత్రులు చేస్తున్నా అవన్నీ కూడా పక్కకెట్టి మాగంటి సునీత గారికి భారీ మెజార్టీతో గెలిపించేందుకు జూబ్లీస్ ప్రజలు 7 డివిజన్లకు సంబంధించిన ప్రజలు డిసైడ్ అయిపోయారు. వారు ముందుకొచ్చి చెప్తురు బహిరంగంగా, మీరు కూడా ఇలా టీవీలు పెట్టండి, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఇంకా వ్యాపారులు కానీ ఒక్కసారి మీరు మైక్ పెట్టి అడగండి, మీకే తెలుస్తుంది ఎంత ఓపెన్ గా వాళ్ళు ఇలా మేము బీఆర్ఎస్ కోటేసి సునీతమ్మని గెలిపించుకుంటామని వారు చెప్తున్నారు. ప్రభుత్వం ఎన్ని వాళ్ళు మాయమాటలు చెప్పినా 22.5 సంవత్సరాల్లో వాళ్ళు 2 సంవత్సరాల్లో వారు చెప్పి ఎన్ని మాటలు మోసం చేసి 2000, 4000 చెత్తాన పెన్షన్ చేయకపోవడం, ఇలా మరి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాని ఇవ్వకపోవడం, మరి అదే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని ఇవ్వకపోవడం, ఇలా నిరుద్యోగులు కానీ ఉద్యోగులకు 5 DL ఇలా పెండింగ్ ఉన్నాయి ఉద్యోగులు. అదే విధంగా మహిళలకు ఇస్తాన్న 2500 అత్త కోడలు కూడా ప్రతి ఇంట్లోన్న 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా 2500 ఇస్తాన్నారు. 2500 ఈ 24 నెలలు ఇవ్వకపోవడం, ఇట్లా మహిళా లోకం కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, వ్యాపారులు కానీ అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇలా మాగంటి సునీత గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఈ ప్రజలు ఎప్పుడెప్పుడు వస్తాయి ఎలక్షన్ అందుతున్నారు. నవంబర్ 11 జరిగే ఎలక్షన్ లో భారీగా కారు గుర్తుపై ఓటేసి మాగంటి సునీత గారిని గెలిపించబోతున్నారు. అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు ఇవ్వడంలో ప్రధాన ముఖ్యమైన పాత్ర ఉంది. అయితే దానికోసం అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది. మరి దీని వల్ల మైనారిటీ ఓట్లన్నీ ఇటు సైడ్ కాంగ్రెస్ సైడ్ వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? అజారుద్దీన్ గారికి మంత్రి ఇస్తాము అన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మేము ఓడిపోయినట్టు ఒప్పుకున్నట్టే. ఇలా మైనార్టీలకు ఇన్ని రోజులు 24 నెలల నుంచి మైనార్టీకి మంత్రి ఉంటుంది. ఇలా ఉటా ఓటిన అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తా అంటే బంజారా హిల్స్ మైనార్టీలు చాలా తెలివి మంత్రులు, ఇక్కడ ప్రజలు తెలివి మంత్రులు. జూబ్లీ హిల్స్ లో ఉన్న మైనార్టీలు అందరూ కూడా ఒక ఆలోచన చేస్తారు. మాగంటి గోపీనాథ్ గారు కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ 10 ఏళ్ళు ఎంత పెద్ద ఎత్తున మైనార్టీ సంక్షేమం చేసిందనేది వాళ్ళ గుండెల్లో ఉన్నాయి. మరి పోయినసారి ఏ విధంగా అయితే ఓటేసిరో అదే విధంగా మైనార్టీలు కూడా పెద్ద ఎత్తున ఇలా మాగంటి సునీతకు ఓట్లే పోతురు. మరి వారు ఏ ఇంటికైనా కాంగ్రెస్ నాయకులు నిలదీస్తున్నారు. మరి మీరు సాది ముబారక్ తో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, ఎందుకు ఇస్తలేరు? మైనార్టీలకు పెద్ద ఎత్తున సంక్షేమానికి నిధులు కేటాయిస్తున్నా అన్నారు, ఎందుకు కేటాయించలేదు? మరి 24 నెలల నుంచి కూడా మైనార్టీ మంత్రి లేకుండా ఉన్న ప్రభుత్వం కూడా ఇదే అని నిలదీస్తున్నారు. మరి ఇవాళ ఏదో మభ్య పెట్టాలని వాళ్ళని చూసి అజారుద్దీన్కి మంత్రి ఇస్తా అని చెప్పినా నమ్మే పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ మైనార్టీలు లేరు. వారు మెజార్టీ దాదాపు 80% మెజార్టీ మైనార్టీలు అందరూ కూడా మరి బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. మాగంటి గోపీనాథ్ గారు మరి 12 సంవత్సరాల నుంచి మైనార్టీల పక్షాన చేసిన సేవలు కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన సేవలు కానీ గుర్తించి మాగంటి సునీత గారికి కారు గుర్తుకు ఓటేసి మరి మైనార్టీలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని ఓటేసి మెజార్టీ ఇచ్చేందుకు కూడా వారు సిద్ధమయ్యారని తెలియజేస్తున్నారు. ఇప్పుడు నడుస్తున్న పని, ఇంతకు ముందు ఏం పని లేదు, ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఈ పనులు స్టార్ట్ చేసి అంతే. ఇది ఒక రకంగా ఓట్ల కోసం చేస్తున్నారు అనుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు, అది అట్లా ఏం లేదు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఏమైనా డెవలప్మెంట్ వర్క్ చేసినారు మీకు తెలుసు? ఇక్కడైతే మా దగ్గర ఏం లేదు. అక్కడ కృష్ణానగర్ అక్కడ చేసినారు, ఇక్కడ ఏం లేదు. సో ఇప్పుడు మీకు డోర్ టు డోర్ ప్రచారం జరుగుతూ ఉంది, వచ్చిన లీడర్స్ తో మీరు ఏం మాట్లాడుతుంది, వాళ్ళకి ఏం చెప్తున్నారు? అదే చెప్పాలి, పని కావాలి మాకు, అంతే. ఏ పార్టీ అయినా వస్తే కూడా పని కావాలి మాకు. టోటల్గా ఏది మాకు ఎవరైతే మాకు మంచి చేస్తారో అది మంచి చేస్తారో వాళ్ళకి ఓటు ఇస్తాం మేము, అంతే. మంచి పని కావాలి మాకు. రోడ్డు, అది డ్రైనేజ్ లైన్, వాటర్ లైన్, కరెంట్, మొత్తం మాకు ప్రాబ్లం సాల్వ్ చేయాలి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో జరుగుతున్న ప్రచారంలో మన మంజుల మేడం గారు కూడా ఉన్నారు. డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు
ప్రజల స్పందన ఎలా ఉందనే విషయాలు అక్కతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే నాన్న. ఎట్లా అనిపిస్తుంది అక్క? డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు, ప్రస్తుతం మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన అంటే ఒక బిఆర్ఎస్ బిడ్డను కాబట్టి గర్వంగా ఉన్నది. ఎందుకంటే గోపన్న చేసిన పనులు మాకు డోర్ టు డోర్ పోతే ఎట్లా ఉండదు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో అది ఆ పరిస్థితి వచ్చిందని చెప్పేసి మా ఆడబిడ్డకు మేము చేసుకుంటాము, మీరు ఇక్కడ వరకు ఎందుకు వస్తున్నారు అనే గుర్తు మమ్మల్ని కూర్చోమని మాకు ఎంతో మర్యాదగా కూర్చోండి, టిఫిన్ చేయండి. ఒక ఇంటికి చుట్టం వస్తే ఎట్లుంటదో ఈ రోజు బిఆర్ఎస్ బిడ్డలం అందరం మేము డోర్ టు డోర్ పోతే మాకు అట్లాంటిది ఉన్నది. బొట్టు పెట్టి కార్తీక మాసం కాబట్టి మాకు పసుబొట్టు కూడా ఇస్తున్నారు. పసుపు బొట్టు ఇచ్చి మేము ఖచ్చితంగా సునీతమ్మకు సపోర్ట్ చేస్తాం. బిడ్డ మీరు తిరగకండి అని పెద్ద మనుషులు చాలా మంది మాకు ఇట్లా పెద్ద మనుషులు ఏంది అసలు మైనార్టీలు కూడా ప్రతి ఒక్కరు అసలు ఆ కులాలకు అతీతంగా ఈడ గోపన్న గంగా జమున తైజీబ్ కూడా తీసుకొని వచ్చిండు కాబట్టి మైనార్టీలు ఉన్న ఏరియాలలో కూడా నేను కూడా మైనార్టీ ఏరియాలోనే చార్మినార్ కాబట్టి మాకు గంగా జమున తైజీబ్ తోని వాళ్ళు అసలు ఒక ఇంటి ఆడబిడ్డను పిలిస్తే ఆడబిడ్డను ఎట్లా आओ बेटा हम बिल्कुल सुनीतम्मा को डालेंगे, गोपी अन्ना जो कामा करे हम नहीं बोलते అని మాకు ఒక ధైర్యం ఇచ్చి పంపిస్తుండమ్మా. చాలా హ్యాపీగా అంటే నేను బై ఎలక్షన్లు ఇన్ని తిరిగిన, మన సాగర్ లో కూడా పోయినా అన్న దగ్గరికి, అక్కడ కూడా పోయి చేసినప్పుడు కూడా ఆ పెద్ద మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఆ తమ్మునికి కూడా మేము పోయి చేసినాం కాబట్టి అప్పుడు ఎట్లా అయితే హ్యాపీనెస్ ఉందో మళ్ళా గోపన్న దగ్గర మళ్ళీ మేము అదే చూసినాం, మునుగోడులో చూసినాం. ఇవన్నీ ఎందుకంటే ఒక గర్వం అనిపిస్తుంది మాకు. గులాబీ వేసుకున్నందుకు మా అమ్మ ఒక ఉద్యమకారులు కాబట్టి నేను అదృష్టం అనుకుంటా. ఈ రోజు గులాబీ అంటే మన బిఆర్ఎస్ లో ఉన్నందుకు నాకు ఏ పదవి లేకున్నా పర్లేదు, ఏ పదవి, కానీ ఆ అంటారు కదా కండువకున్న విలువ ఒక సీఎం కన్నా ఎక్కువ. మా బాపు కేసీఆర్ ఎక్కడున్నా మమ్మల్ని సీఎం రూపంలో చూసుకుంటున్నారు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. మా బాపు కేసీఆర్ చేసిన పనులు, మా అభ్యర్థులు ఇక్కడైతే గోపన్న వాళ్ళు చేసిన పనులు పింక్ అసలు మేము చెప్తున్నాం కదా ఇక్కడ బిఆర్ఎస్ తప్ప వేరే కండువా కనిపిస్తలేదు. కానీ బిఆర్ఎస్ పని అయిపోయింది, ఇప్పుడు గెలిచేది నవీన్ యాదవ్ గారే. ఆల్రెడీ 2 సార్లు పోటీ చేశారు, ఈసారి పక్క మేము వస్తామని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ 2 సార్లు కాదు 3 సార్లు మేమే. ఆయన డిపాజిట్ లేకుండా పోయిండు, మళ్ళీ 3వ సారి ఎట్లా వస్తాడు? ఏం బీకిండని వస్తాడు, ఏం చేసిండని వస్తాడు? 2 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి రౌడీ షీటర్ కి ఇచ్చిండని వస్తాడా? బుల్డోజర్ ని తీసుకొని వచ్చిండి వస్తాడా? అంటే ఇప్పుడు కారు కాకుండా బుల్డోజర్ వస్తాడనే ధైర్యంతో వస్తా అంటుండ నవీన్ యాదవ్. ఒక రౌడీ షీటర్ ఇవాళ గులాబీ వాళ్ళ మేము వచ్చైతే ఎవరైతే మేము ప్రచారం చేస్తున్నామో బయట వాళ్ళని తిరగనీయకుండా చేస్తా అంటున్న రౌడీ షీటర్ కు ఇక్కడ బిఆర్ఎస్ వాళ్ళు ఇస్తారా? అంటే రౌడీలను పిలుచుకుంటారా? కారు కాకుండా బుల్డోజర్ ని తెచ్చుకుంటామని ప్రజలు ఇక్కడ లేరు. జూబ్లీ హిల్స్ లో చాలా ఇంటెలిజెన్స్ 3 సార్లు బిఆర్ఎస్ఏ వచ్చింది, ఈసారి కూడా బిఆర్ఎస్ఏ వస్తది, బిఆర్ఎస్ఏ ఉన్నది ఇక్కడ. ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు నవీన్ యాదవ్? నీ అట్లాంటి నీ రక్తంలోనే ఉన్నది, నువ్వు రౌడీ షీటర్ అనే నిన్ననో మొన్ననో నువ్వు మాట్లాడిన బిఆర్ఎస్ కార్యకర్తలను బిడా మేము తెలంగాణ తెచ్చుకున్న ఉద్యమకారులము. తెలంగాణ కోసం మా బాపు కేసీఆర్ చావు నోట తలబెట్టుకొని తెలంగాణ తెచ్చుకొని ఇట్లాంటి రౌడీ షీటర్లకు మేము భయపడతామా? మేము కనిపించకుండా చేస్తామంటే నీ ఎవరి మీద చూపిస్తున్నావు దాదాగిరి? బిడ్డ నీ అయ్యని తీసుకొని పోయినరు, నీ ఎంబడున్న 100 మంది రౌడీ షీటర్లను లోపటేసిర్రు, బయట పోయి సిటీ బయట పంపించిర్రు. అది చూసుకో, నీది డిపాజిట్ కూడా రాదు. ఈ రోజు టికెట్ ఇచ్చినామని ఎలక్షన్ వచ్చేసింది కాబట్టి నీకు క్యాన్సిల్ చేయలేకపోతుండొచ్చు, కానీ నువ్వు ఏ ధీమాతో ఒక అంటారు కదా టెన్షన్ లో ఓడిపోతామనే ప్రెస్టేజ్ అంటారు చూడ, దాంట్లో నవీన్ యాదవ్ ఏం మాట్లాడుతుండో పిచ్చి కూతలు కూస్తున్నాడు. కానీ మా గెలుపు తథ్యం, మేము గెలవబోతున్నాము, అందుకే మీరు రౌడీ షీటర్ అని చెప్పేసి ఒక పేరెత్తుకొని బదనాం చేస్తారని చెప్పేసి అంటున్నారు. బదనాం ఎట్లా చేస్తారమ్మా? ఆయన నోడుతో మేము బదనాం చేసేది కాదు, ఆయననే బదనాం చేసుకున్నాడు. మేము బదనాం చేసేది లేదు అంటారు కదా. ఆయన రక్తంలో ఉన్నది, మంచి అవుతుంది, చెడే అవుతుంది అంటారు కదా. తదాస్తు దేవతలు ఉంటాయి, 4 దిక్కులకి తదాస్తు దేవతలు ఉంటాయి. ఆ తదాస్తు దేవతలు ఆయన నోటి నుంచి రౌడీ షీటర్ ఎట్లాంటి మాటలు మాట్లాడతాడో, రౌడీ షీటర్ కాబట్టి రౌడీ షీటర్ మాటలు దమ్కాస్తున్నాడు. ఎవడు భయపడాడు నవీన్ యాదవ్. నీ లోకల్లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరేం భయపడతలేరు. కానీ నికాసైన అమాయకులు బాధపడి అమ్మా మేము ఓటేసేది కారుకే గాని ఇట్లాంటి గుండాలకు భయపడుతున్నాం తల్లి, మేము బయటికి రాము అని కూడా ప్రజలు కూడా మాకు చెప్తున్నారు. వాళ్ళకి చెప్పి వాళ్ళని బదలాం చేయం మేము. కానీ మాకు మాత్రం ఏది ఇచ్చినా తీసుకోమంటున్నాం, కారు మాత్రం వేస్తామంటారు.
జనాలు కూడా అదే చెప్తున్నారు. 99% డిపాజిట్ రాకుండా ఓడిపోతాడు నవీన్ యాదవ్. నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ అంజీ. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం భాగంగా మనం గ్రౌండ్ రిపోర్ట్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. యూసఫ్గూడలోని ప్రజలతో ఉన్నాము. ఇక్కడ ఎలాగైతే వీళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం చేస్తున్నారో అక్కడ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాలు అన్నతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లా ఉంది అన్న? చెప్పండి. ఎట్లా ఉంది? మీరు డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్తున్నారు, అయితే ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? మేము గత 10 రోజుల నుంచి డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్తున్నాం. మరి ప్రజల ముందల మరి గోపీనాథ్ గారి మరి విషయాన్ని పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీరు వచ్చే అవసరం లేదు. గత 15 ఏళ్ల పాలనలో మాగంటి గోపీనాథ్ గారు మాకు ఎన్నో చేశారు. పరోక్షంగా ప్రత్యక్షంగా మరి పార్టీ పరంగా మరి పార్టీ పరంగా వచ్చిన సేవలకి మించి మరి పర్సనల్ గా కూడా మాకు మతాలకు అతీతంగా కూడా అన్ని మతాలకు అన్ని కులాలకు మరి ఆయన సేవడం చేయడం జరిగింది. ఆయనకు తగిన కానుకలు మాకు ఇవ్వడం జరిగింది. మరి నిత్యావసర వస్తువులు కానీ మరి నీళ్లు, నిధులు, కరెంటు మరి ప్రజలకు మరి లబ్ధి పొందే విధంగా మరి ఆయన మరవలేని సేవలు ఎన్నో ఉన్నాయి. మీరు వచ్చే అవసరం లేదన్నా. మరి మేము ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ గారి మరి మాగంటి సునీత గారు ఎంబడి మరి కారు ఎంబడి కేసీఆర్ ఎంబడి మేము ఖచ్చితంగా ఉన్నాం. మీరు వచ్చే అవసరం లేదని చెప్పేసి మాకు చెప్పడం జరుగుతుంది. ఆ ఇన్న విషయాలు మేము వింటే మాకెంతో ఆనందకరంగా మరి మా కేసీఆర్ ని మరి ప్రజలు ఎల్లప్పుడూ చనిపోయిన దాకా గుర్తుపెట్టే విధంగా మరి 10 ఏళ్ల పాలనలో మా కేసీఆర్ గారు మరి ప్రజలకు ఎంతో చేశారని చెప్పేసి మాకు అనిపించింది. కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అటు సైడ్ నుంచి నవీన్ యాదవ్ గారు కూడా పోటీ చేస్తున్నారు. గెలుపు మాకు తథ్యం, మేము గెలిచిపోతున్నాము, మమ్మల్ని బదనాలు లేపే ప్రయత్నాలే చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి నిన్న ఒక ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడడం జరిగింది. 100% బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గారిని బదనాం చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు నవీన్ యాదవ్ గారు. కానీ నవీన్ యాదవ్ అన్న గారు ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి, బదనాం మిమ్మల్ని కాదు, మీ కాంగ్రెస్ పార్టీ బదనాం ఉంది. తెలంగాణ ప్రజల గుండెల్లో మరి కేసీఆర్ ఒక్కరే గుడి కట్టుకోవడం జరిగింది. గత 22 నెలల పాలనలో కూడా మరి గుంభమేత్రి మరి రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ పాలన మరి అధికారం వచ్చిన తర్వాత మరి గద్దెనెక్కి కూర్చున్న రేవంత్ రెడ్డి గద్దె లెక్క తయారై మరి రెడ్డి ఇళ్లకే మద్దతు తెలుపుతూ మరి కేబినెట్ కూడా నామమాత్రంగా మరి కేబినెట్ ని విస్తరించి మరి ప్రజలకు అందరికి కూడా ఎలాంటి ఫలాలు అందకుండా చూడడంలో మరి ఈ సీఎం రేవంత్ రెడ్డి మారడం జరిగింది. కానీ తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఏదైతే సన్న బియ్యం అలాగే ఇందిరమ్మ ఇల్లు, ఫ్రీ బస్సు ఇలా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము, మా గెలిపే తథ్యం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 100% మీరు అన్నది కరెక్టే. కానీ మొన్న జరిగిన కంటోన్మెంట్ ఎలక్షన్ లో కూడా మరి అక్కడున్న ప్రజలను మభ్యపెట్టి ఏదో ఇస్తాం ఏదో చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. మరి 15 నెలలు కావస్తుంది కంటోన్మెంట్ ఎలక్షన్ అయ్యి మరి కాంగ్రెస్ పార్టీ జీతడం. మరి జీతిన తర్వాత కూడా కంటోన్మెంట్ ప్రజలకు మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మొండి చేయి చూపడం జరిగింది. మరి ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తారు. మరి మైనారిటీ సోదరులు కూడా మరి బీఆర్ఎస్ పైనే మరి పూర్తి స్థాయిలో నమ్మకం పెట్టుకొని కూర్చున్నారు. మాకు ఎవరు వచ్చినా సరే మరి కేసీఆర్ వస్తేనే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మరి వారు గట్టిగా కూడా భారీ మెజారిటీని సునీతమ్మ గారికి అందించడం జరుగుతుంది. అయితే సునీతమ్మ గారిని బలవంతంగా ఎలక్షన్ లో నిలబెట్టారు, ఆమెని బదనాం చేస్తున్నారు. అలాగే ఆమె బలవంతంగా నిలబడింది, ప్రచారంలో కూడా ఎక్కువగా కనిపించట్లేదు, మీరు అనవసరంగా ఆమెను తీసుకొచ్చారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సునీత మేడం గారు ప్రచారం చేసే దృశ్యాలను చూస్తే మీకు అర్థమైపోతుంది ఆమె బలవంతంగా వచ్చిందా మరి అభిమానంతో వచ్చిందా. మరి మా ఆయన తదనంతరం మరి నా సేవలు ఖచ్చితంగా ఈ యొక్క జూబ్లీ ప్రజలకు అవసరం ఉంటుంది, మరి మా ఆయన చేసిన సేవలు నేను చేయడం, నేను వస్తేనే చేస్తా అని చెప్పేసి బలంగాని మరి ప్రజల మధ్యన వారు వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకులు మరి వారి కుటుంబ సభ్యులంతా కూడా తిరగడం జరుగుతుంది. వాళ్ళకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఈ యొక్క హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు మరి సునీతమ్మ గారికి పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరుగుతున్నది. రైట్. ఇక్కడ ఏదైతే 4 లక్షల మంది ఇంకో విషయం ఏమిటంటే మరి నవీన్ యాదవ్ గారు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులని భయప్రాంతాలకు గురి చేసే ప్రాయంగా గల్లీలో తిరగకుండా చేస్తాము, మరి మీ నామరూపాలు లేకుండా చేస్తాము, మరి మీరు ఇంటికి వెళ్లకుండా చేస్తామని చెప్పేసి ఈ యొక్క రౌడీ మాటలు ఆపాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది. బీఆర్ఎస్ నాయకులు నికార్సైన నాయకులు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ వెంట ఉండి ప్రజల పక్షాన పోరాడి ప్రజలకు ఏం కావాలో అన్ని విధాల
వీరందరూ కూడా సమకూరించారు. మరి టిఆర్ఎస్ పార్టీ ఆపోజిషన్ లో కూడా క్యాడర్ అటు నుంచి ఇటు కదలలేదు. ఏదో ఒక 1%, 2% క్యాడరే దొంగ నా కొడుకులే మరి బీఆర్ఎస్ ని వదిలి మరి కాంగ్రెస్ కో సొంత లబ్ధి కోసం పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. బీఆర్ఎస్ వాళ్ళపైన మీరందరూ కూడా కామెంట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచన చేయాలి. మరి బీఆర్ఎస్ అందరు వచ్చి మీ మీద పడితే మీకు పుట్టగతులు ఉన్నాయని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది.